వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. మనకి ఎక్సర్సైజ్ 3B ఉన్న ముందున్న మనకు కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నామండి. ఈరోజు వచ్చి మనకి ఎగ్జాంపుల్ సమ్స్ అలాగే 3Bలో సమ్స్ చేద్దామండి. మనకి అండి ఇది ఎగ్జాంపుల్ 6. ఇఫ్ cos x is equal to -3/5 x lies in the third quadrant అన్నాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. అంటే మనకి ఇది cos x అనేది థర్డ్ క్వాడ్రెంట్లో ఉందన్నాడండి. అంటే మామూలుగా మనం ఇక్కడ ఇది ఫస్ట్ క్వాడ్రెంటు, ఇక్కడ సెకండ్ క్వాడ్రెంటు, థర్డ్ క్వాడ్రెంటు, అలాగే ఫోర్త్ క్వాడ్రెంట్ అండి. ఇక్కడేమో ఆల్ పాజిటివ్, ఇక్కడేమో సైను కొసీకంటూ పాజిటివ్ అండి, కొసీక్. అలాగే ఇక్కడ ట్యాను కాటు పాజిటివ్, ఇక్కడేమో కాసు సీకెంట్ అండి, ఇక్కడ పాజిటివ్. మనకి ఈ వాల్యూస్ పాజిటివ్ అవుతాయి, మిగతా అన్నీ నెగిటివ్ అవుతాయి. మనకి గివెన్ cos x is equal to -3/5 థర్డ్ క్వాడ్రెంట్లో ఉందన్నాడండి. థర్డ్ క్వాడ్రెంట్లో మనకి ట్యాను కాటు పాజిటివ్ అండి, మిగతా అన్నీ నెగిటివ్. మనకి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. గివెన్ cos x is equal to -3/5 అండి. ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రెంట్ అన్నాడు కాబట్టి మనకి థర్డ్ క్వాడ్రెంట్లో ట్యాను కాటు మాత్రమే పాజిటివ్. ఇక్కడ మనకి cos x ఇచ్చాడు. మనకి దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే sin x ఫైండ్ అవుట్ చేద్దామండి. వీ నో దట్ sin² x ప్లస్ cos² x is equal to 1 అండి. ఐడెంటిటీ నుంచి మనకి 1. దాని నుంచి sin² x is equal to ఏమవుతుందంటే 1 - cos² x అవుతుంది. 1 - cos² x అంటే 1 - cos x అంటే 3/5 అండి. -3/5 హోల్ స్క్వేర్ అవుతుంది. -3/5 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 1 - 9/25 అండి. మన ఎల్సిఎం కట్టేస్తే 25 - 9/25 అండి. అంటే ఇక్కడ 16/25. ఇక్కడ sin² x is equal to మనకేమొస్తుందంటే 16/25 అవుతుంది. అంటే sin x is equal to ±4/5 అండి. అంటే మనకి ఇక్కడ cos x -3/5 వచ్చింది. ఇక్కడ మన sin x ±4/5 అండి. మనం ఇప్పుడు ఏం తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ sin x is equal to ఏం తీసుకోవాలంటే థర్డ్ క్వాడ్రెంట్లో sin x నెగిటివ్ అండి కాబట్టి -4/5 అవుతుంది. మనకి 5 టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ రాయాలి. మనకు ఆల్రెడీ cos x ఇచ్చాడు, మన sin x రాసాం. అలాగే tan x అండి. tan x అంటే sin x/cos x. దాని నుంచి మనకి ఏమొస్తుందంటే sin x అంటే -4/5, ఇక్కడ -3/5 అండి. 5 క్యాన్సిల్ అయిపోతే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 4/3 అవుతుంది ఇక్కడ. అలాగే cot x అండి. cot x అంటే మనకి రెసిప్రోకల్ ఆఫ్ tan x కాబట్టి అంటే ఏమవుతుందంటే 3/4 అవుతుంది. ఇంకా అంటే sin x cos x ఫైండ్ అవుట్ చేసాం, tan x cot x. అలాగే secant x అంటే 1/cos x అండి, రెసిప్రోకల్ ఆఫ్ cos x కాబట్టి cos x అంటే మనకి -3/5 అయింది కాబట్టి మైనస్ అంటే ఎంత అవుతుందంటే -5/3 అవుతుంది. అలాగే మనకి cosecant x అండి, అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/sin x అండి. కాబట్టి sin x వాల్యూ ఎంత అంటే -4/5 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందంటే -5/4 అవుతుంది. అంటే మొత్తం 6 టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్ cos x -3/5, sin x -4/5, tan x 4/3, ఇక్కడ cot x 1/tan x అండి 3/4. ఈ రెండు పాజిటివ్గా ఉంటాయండి, tan cot. ఇక్కడ మైనస్ రాలేదు, 4/3 3/4. అలాగే secant x అండి. secant x అంటే 1/cos రెసిప్రోకల్ ఆఫ్ cos x కాబట్టి -5/3. అలాగే cosecant x అంటే 1/sin x అండి, -5/4. 7 అండి. cot x is equal to -5/12 x lies in సెకండ్ క్వాడ్రెంట్ అండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 టెక్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే మనకి cot x ఇచ్చాడు, x lies in సెకండ్ క్వాడ్రెంట్ అన్నాడు. సెకండ్ క్వాడ్రెంట్లో మనకి
ఏవి పాజిటివ్ అంటే మామూలుగా సైను కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అండి. కాబట్టి మనం ఒకసారి చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడంటే cot x is equal to -5/12 అండి. ఇక్కడ మనకి tan x రాసేయచ్చండి. అంటే tan x is equal to రెసిప్రోకల్ ఆఫ్ 1/cot x కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే -12/5 అవుతుంది cot x. అలాగే మనకి ఒక ఐడెంటిటీ ఉందండి. యు నో దట్ 1 + tan square x is equal to secant square x అండి. దాని నుంచి మనకి secant x ఫైండ్ అవుట్ చేయొచ్చు. secant x వస్తే మనకి దాని నుంచి cos x ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. అంటే 1 + tan x అంటే -12/5 హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు secant square x. ఇక్కడ ఎంత అవుతుందంటే 25 + 144/25 అవుతుంది. ఇక్కడ secant square x అండి. ఇక్కడ 169 అవుతుంది. 169/25 అండి. ఇక్కడ secant square x. ఇక్కడ మనకి secant x ఓన్లీ ఏమవుతుందంటే ±13/5 అవుతుందండి. అంటే 13 13 169, 5 5 25 కాబట్టి secant x అండి. మనకి ఇక్కడ secant x పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి secant x నెగిటివ్ అవుతుందండి. కాబట్టి -13/5 తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోకూడదండి. అంటే ఓన్లీ ఇక్కడ పాజిటివ్ సైన్ కొసికెంట్ మాత్రమే. అలాగే మనకి secant x వచ్చిందండి. secant x అంటే 1/cos x అండి. cos x అంటే మనకి రెసిప్రోకల్ ఆఫ్ secant x కాబట్టి ఏమవుతుందంటే cos x వాల్యూ వస్తుంది. అంటే ఎంత అవుతుందంటే -5/13 అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ tan x అండి. ఇక్కడ cot x ఇచ్చాడు, tan x ఫైండ్ అవుట్ చేసాం. అలాగే మనకి 1 + tan square is equal to secant square x. దాని నుంచి మనకి secant x ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నో దట్ sin square x + cos square x is equal to 1 అండి. దాని నుంచి మనం అంటే మనకి ఇక్కడ ఏముందంటే cos x ఉందండి. అంటే దాని నుంచి మనం sin x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. cos x వాల్యూ ఉందండి. అంటే sin square x is equal to 1 - cos square x అండి. కాబట్టి 1 - cos x అంటే -5/13 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 169 - 25 అండి బై ఎంత అవుతుందంటే 13 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 144/13 అవుతుంది. ఇక్కడ 13 హోల్ స్క్వేర్ అంటే 169 అవుతుందండి. ఇక్కడ మనకి sin x ఎంత అవుతుందంటే ఇక్కడ ±12 ఇక్కడ మామూలుగా అయితే 169 కాబట్టి అంటే మనకి ఇక్కడ సైన్ ఓన్లీ కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అండి. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలంటే sin 12/13 తీసుకోవాలి. అలాగే కొసికెంట్ అండి. కొసికెంట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ మనకి 1/sin x కాబట్టి ఏమవుతుందంటే 1/12/13 అంటే 13/12 అవుతుందండి. ఇక్కడ మనకి 6 ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినాయి లేదో ఒకసారి చూద్దాం. cot x is equal to -5/12. అలాగే tan x అండి -12/5 అండి. అలాగే మనకి secant x అండి -13/5. cos x అంటే -5/13 అండి. దాని నుంచి మనకి sin x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. sin x 12/13 అండి. కొసికెంట్ x మనకు 1 రెసిప్రోకల్ ఆఫ్ sin x కాబట్టి 13/12. వాల్యూ ఆఫ్ sin 31π/3 అండి. అంటే మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మామూలుగా అయితే 31ని మామూలుగా డివైడ్ చేద్దామండి. డివైడ్ చేస్తే మనకి 13 30 అంటే మనకి ఎలా రాస్తామంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయాలంటే ఇలా రాస్తామండి. అంటే దీన్నే 10 + 1/3 అని రాస్తాం. కాబట్టి మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మామూలుగా sin
31π/3ని మనం ఎలా రాయొచ్చు అంటే sin 10π + π/3 అని రాయొచ్చండి. ఇక్కడ మామూలుగా అయితే మనకి మన సైన్ కొసైన్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. sin 2nπ + x ఏమవుతుందంటే sin x అవుతుందండి. అంటే మనకి ఇది పీరియాడిక్ ఫంక్షన్లో మామూలుగా నేర్చుకున్నాం. sin 2nπ + x sin x అవుతుంది. దాని నుంచి మనం ఎలా రాస్తామంటే దీన్ని sin 2π × 5 అండి + π/3 ఎంత అవుతుందంటే ఈ ఫార్ములా ప్రకారం ఎంత అవుతుందంటే sin 2nπ + x sin x అవుతుంది. sin ఇదేమో 2π అండి, n అంటే 5 + π/3 ఎంత అవుతుందంటే sin π/3 అండి. sin 60 వాల్యూ, sin 60 అంటే మామూలుగా అయితే √3/2. ఇది ఆన్సర్ అండి. అలాగే ఎగ్జాంపుల్ 9 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos -1710 అండి. అంటే మనం ఇలా ఇస్తే పైలు ఇస్తే మనం ఈ మోడల్లో చేయాలి. sin 2nπ + x అలా చేయాలి. దీన్ని కూడా మనం ఇలాగే ఈ మోడల్లోనే చేయాలండి. కాకపోతే దీన్ని 360 ఇంటూ మనకి దీన్ని దగ్గర వాల్యూ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే 4 అంటే 24 2 14 40 అండి. కాకపోతే అంటే దగ్గర వాల్యూ అంటే 5తో మల్టిప్లై చేస్తే మనకి 30 1800 అవుతుంది. అంటే మనకి 1800లోంచి తీసేస్తే 90 అవుతుందండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos -5 × 360 అని రాయొచ్చండి. అంటే ప్లస్ అంటే మనం 5 × 360 చేస్తే 1800 వచ్చింది. 1800 మనం ఎంత యాడ్ చేస్తే మనకి ఇంత వస్తుందంటే ఇది మైనస్ వాల్యూ అండి. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -1800 వస్తుంది. -1800 అంటే మనకి ఎంత కలిపితే ఇది వాల్యూ వస్తుందంటే -1710 రావాలి. అంటే 19 యాడ్ చేస్తే మనకి ఇక్కడ మనకి కాస్ ఏ ఫార్ములా అంటే cos 2nπ + x మనకి cos x అండి. మనకి ఇక్కడ సైన్ కొసైన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. వాల్యూ ఆఫ్ ద కొసైన్ వాల్యూ మనకి దాని యొక్క పీరియాడిక్ ఫంక్షన్ 2π అవుతుంది. 2π తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి 2nπ + x ఏమవుతుందంటే cos x అవుతుంది. ఇక్కడ n అంటే మామూలుగా ఇంటిజర్ అండి, అది మామూలుగా -5 అవుతుంది. ఇక్కడ -5 × 2π అండి + x అంటే ఎంత వస్తుందంటే cos 90 వస్తుందండి. cos 90 అంటే మనకి 0. ఇది ఆన్సర్ అండి. ఇది 3b అండి. 3bలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్. ది వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి sin 765 degrees అండి. అంటే దీన్ని మనం ఇందాక చేసిన విధంగానే చేయాలి. అంటే మనకి ఇక్కడ అంటే ఒక కంప్లీట్ మామూలుగా అయితే ఇక్కడ ఒక కంప్లీట్ టర్న్ అయితే మనకి ఏమవుతుందంటే 2π అండి. మనకి దాన్ని ఎలా రాసుకోవాలంటే మనం sin ఇక్కడ 2nπ + x ఆ ఫార్మేట్లో రాసుకోవాలండి. అంటే మనకి ఇక్కడ 360ని అంటే దగ్గరలో వాల్యూ 360 × 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత అవుతుందంటే 720 అవుతుందండి. 720కి మనం ఎంత యాడ్ చేస్తే 65 అవుతుందో చూడండి. అంటే 45 యాడ్ చేస్తే మనకి 765 అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే sin 2 × 360 అండి ప్లస్ 45 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి sin 2nπ + x అంటే మనకి sin x అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే sin ఇక్కడ ఇదేమో 2π అండి, ఇదేమో n 2nπ + x అంటే మనకి వచ్చేది ఏంటంటే sin 45 అండి. sin 45 అంటే మనకి 1/√2 ఆన్సరు. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి 3b ఎక్సర్సైజు. అలాగే సెకండ్ క్వశ్చన్ అండి. కొసికెంట్ -1410. దీన్ని ఎలా చేద్దామంటే మనం ఇందాక చేసిన విధంగానే 360ని అంటే మామూలుగా అయితే 4తో మల్టిప్లై చేస్తే 4 2 1440 అవుతుందండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే
అంటే మనం -4తో మల్టిప్లై చేస్తే -440 వస్తుంది. దానికి ఎంత యాడ్ చేస్తే వస్తుందంటే మనకి -14 10 అండి. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కొసీకంట్ -4 × 360 అండి. అంటే అది అవుతుంది -4 × 360 1440 అండి. అంటే ఇక్కడ మనకి +30 యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుందండి. కాబట్టి ఇక్కడ కొసీకంట్ 2nπ + x = కొసీకంట్ x అవుతుందండి. కాబట్టి మనకి కొసీకంట్ ఏమవుతుందంటే 30 degrees అండి. మనకి కొసీకంట్ 30 degrees వాల్యూ తెలియకపోతే దాన్ని రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. అంటే sin 30 వాల్యూ వేస్తే సరిపోతుందండి. sin 30 వాల్యూ అంటే 1/1/2 అంటే ఇక్కడ ఆన్సర్ 2 అండి. థర్డ్ వన్ అండి. ఇక్కడ మనకి tan 19π/3 ఇచ్చాడు. అంటే 19ని మామూలుగా అయితే 3తో డివైడ్ చేస్తే మనకి 6 × 18 అండి. అంటే 1/3 వస్తుంది. అంటే 6 + 1/3 అని రాయొచ్చు. అంటే 6π + π/3 అని రాస్తే మనకి 19π/3 వస్తుంది. ఇక్కడ 19π/3 వస్తుందండి. 6 × 18 ప్లస్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే tan 19π/3ని మనం ఎలా రాస్తామంటే tan 6π + π/3 అండి. మనకి ఓ ఫార్ములా ఉందండి. tan nπ/3 n ప్లస్ x = tan x అండి. కాకపోతే మనకి 2nπ ఆ ఫార్ములా కూడా రాయొచ్చు. 2nπ అండి. 2nπ + x. దీన్ని మనం ఎలా రాస్తామంటే tan 2 × 3 × 2π అండి. 2π రాయాలి కాబట్టి 2π + π/3 అండి. అంటే ఏమవుతుందంటే 2nπ అండి. n అంటే 3, 2π అండి. మనకి ఏమవుతుందంటే tan x వస్తుంది. tan π/3 అంటే tan 60 అండి. tan 60 వాల్యూ మనకి √3. అలాగే మనకి ఇక్కడ 11/3 చేద్దామండి. 11/3 చేస్తే మనకి ఇక్కడ 3 × 9 అంటే 2/3 అంటే 3 + 3π + 2π/3 చేయాలి. మామూలుగా అయితే మనకి ఇక్కడ మనకి రావాల్సింది 2π వస్తేనే మనం చేయగలుగుతామండి. 3π వచ్చింది కాబట్టి ఇది మనం అంటే మన డివిజన్ చేస్తే కుదరదు. అంటే మనం దీన్ని ఎలా రాస్తానంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే అంటే అన్నిటికీ కుదరదండి. ఇక్కడ మనకి 2 × 2π వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ 3 × 2π అండి. ఇక్కడ మనకి ఓన్లీ 3π వచ్చింది. మనకి ఫార్ములా ఏంటంటే 2nπ + x కాబట్టి 2π వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ సైన్ దీన్ని ఎలా రాస్తానంటే -4π అండి. అంటే ఇక్కడ -4π + π/3 చేస్తే ఎంత అవుతుందంటే మనకి ఎల్సిఎం కట్టేస్తే -12π అవుతుంది. 12πలోంచి పై తీసేస్తే -11π అవుతుందండి. ఇప్పుడు మన ఫార్ములా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే సైన్ -2 × 2π అండి + π/3 అంటే ఫార్ములా అంటే సైన్ 2nπ + x అండి. అంటే ఏమవుతుందంటే sin x అవుతుంది. అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే 2π/3 వాల్యూ తెలియదు. అలాగే మన ఫార్ములా ప్రకారం రాయలేం కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అంటే మనకి ఇక్కడ 3π కాకుండా 4π రాసుకుందామండి. అంటే మైనస్ రాస్తున్నాను అక్కడ మైనస్ చేస్తే మనకి -11π వచ్చేస్తుంది. కాబట్టి సైన్ ఏమవుతుందంటే π/3 అవుతుందండి. sin 60 అండి. అంటే √3/2 ఆన్సరు. మనకి ఇందాక చేసినట్టే 15/4 చేస్తే కూడా మనకి ఇక్కడ 3 × 4 = 12 అంటే 3/4 అవుతుందండి. అంటే 3π అంటే ఇక్కడ మళ్ళీ 3π వచ్చింది కాబట్టి మనకి ఎలా చేయాలంటే ఇక్కడ 4 వచ్చే విధంగా చూసుకుని మైనస్ ఉంది కాబట్టి మనం ఎలా రాస్తాం ఒకసారి చూడండి. కాట్ -4π అండి. 4π + π/4
అంటే దీన్ని ఎలా రాస్తామంటే కాట్ -2 ఇంటూ 2π అండి, 2π ప్లస్ π/4 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ ఫార్ములా అండి కాట్ 2nπ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు కాట్ x అండి. దాని నుంచి మనకి ఏమవుతుందంటే కాట్ π/4 అవుతుంది. కాట్ π/4 అంటే వాల్యూ 1 అండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే మనకి cos x ఇచ్చాడండి, x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. అంటే మనకి థర్డ్ క్వాడ్రంట్లో మనం ఇందాక ఆల్రెడీ చేసామండి. ఇది ఇక్కడ ఆల్ పాజిటివ్, అలాగే ఇక్కడ సైను కొసికంటు పాజిటివ్, అలాగే ఇక్కడ టాను కాటు పాజిటివ్ అండి. ఇక్కడేమో కాసు సీకంటు పాజిటివ్. ఇక్కడ మనకి cos x ఇచ్చాడు, దాని నుంచి మనకి ఓన్లీ x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు, దాని నుంచి చేద్దామండి. cos x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చాడు మనకి. వీ నో దట్ sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే మనకి ఇక్కడ sin² x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం 1 - cos² x అండి. 1 - cos² x అంటే cos² x అంటే -1/2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 1/4 అవుతుంది. 4 - 1/4 అంటే 3/4 అవుతుంది. ఇక్కడ మనకి sin x రాస్తే రూట్లో రాస్తే వాల్యూ √3/2 అవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్. అంటే మనకి ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్లో మనకి సైన్ నెగిటివ్ అండి, నెగిటివ్ కాబట్టి ఓన్లీ ఇక్కడ మనం sin x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే -√3/2 తీసుకోవాలి. ఎందుకంటే x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అండి, థర్డ్ క్వాడ్రంట్ Q3 అండి. కాబట్టి మనకి sin x ఈజ్ ఈక్వల్ టు -√3/2 అవుతుంది. ఇక్కడ sin x cos x వాల్యూ ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర. tan x ఫైండ్ అవుట్ చేద్దామండి. tan x అంటే sin x బై cos x. అంటే sin x అంటే మనకి ఇక్కడ -√3/2 -1/2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే tan x అంటే √3 అండి. అలాగే మనకి cot x రాద్దామండి. cot x అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan x కాబట్టి ఇక్కడ tan x రాస్తే అంటే 1/tan x అంటే √3 అండి, 1/√3 వస్తుంది cot x. అలాగే కొసికంట్ x అండి. కొసికంట్ x అంటే రెసిప్రోకల్ ఆఫ్ మనకి tan cot పాజిటివ్ అండి, థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి. కొసికంట్ x అంటే మనకి 1 రెసిప్రోకల్ ఆఫ్ sin x కాబట్టి sin x వాల్యూ మనకి ఏమవుతుందంటే -2/√3 అవుతుంది. అంటే 1 -√3/2 రివర్స్ అయితే -2/√3 అవుతుంది. అలాగే మనకి సీకంట్ x అండి. సీకంట్ x అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/cos x కాబట్టి ఏమవుతుందంటే 1/cos x అంటే మనకి ఆల్రెడీ మనకి ఇచ్చింది. అంటే ఎంత అవుతుందంటే -1/2 అంటే -2 అవుతుందండి. ఇది మనకి 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే cos x అండి, ఇది cos x -1/2, sin x అంటే -√3/2, tan x అంటే √3, cot x అంటే 1/√3, cosecant x అంటే -2/√3, secant x అంటే -2 అండి. రోమన్లో సెకండ్ క్వశ్చన్ అండి, sin x ఈజ్ ఈక్వల్ టు 3/5 x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు. అంటే మనకి ఈ ముందు చేసిన విధంగానే చేయించండి. అంటే మనకి sin x ఇచ్చాడండి. సొల్యూషన్ చూద్దాం. మనకి మిగతా 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వీ నో దట్ sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే మనకి cos² x రావాలి కాబట్టి cos² x ఈజ్ ఈక్వల్ టు 1 - sin² x అండి. దాని నుంచి మనకి cos² x ఈజ్ ఈక్వల్ టు 1 - sin² x అంటే sin x అంటే 3/5 ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ sin² x అయినా sin x హోల్ స్క్వేర్ అని అర్థం అండి. అంటే sin x హోల్ స్క్వేర్ అని అర్థం కాబట్టి 3/5 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 25 - 9/25 అవుతుంది. 25 నుంచి 9 తీసేస్తే 16 అండి, 16/25. అంటే cos² x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 16/25 అవుతుంది. cos x ఈజ్ ఈక్వల్ టు +or-4/5 అండి. అంటే మనకి cos x వాల్యూ ఇది. అలాగే మనం ఇక్కడ మనం
ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి కాస్ ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ తీసుకోవాలంటే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎక్స్ నెగిటివ్ కాబట్టి -4/5 తీసుకోవాలి. అలాగే tan x చూద్దామండి. tan x అంటే మనకి sin x బై కాస్ ఎక్స్. sin x అంటే మనకి 3/5 ఇచ్చాడు. అలాగే ఇక్కడ -4/5 వచ్చింది కాబట్టి ఎంత అవుతుందంటే -3/4 అవుతుందండి. ఇది మనకి tan x. అలాగే కొసికంట్ x అండి. కొసికంట్ x అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/sin x కాబట్టి 1/sin x అంటే 3/5 అండి. అంటే ఏమవుతుందంటే 5/3 అవుతుంది. ఇక్కడ సీకంట్ x అండి. సీకంట్ x అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ x కాబట్టి కాస్ x రాస్తాం. ఇక్కడ మనకి కాస్ x అంటే 1/-4/5 అండి. అంటే ఎంత అవుతుందంటే -5/4 అవుతుంది. ఇక్కడ tan x అంటే మనకి -3/4. cot x అంటే ఏమవుతుందంటే 1/tan x అండి. అంటే 1/-3/4 అవుతుంది. అంటే -4/3 అండి. ఇది ఆన్సర్ మనకి 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. sin x ఈజ్ ఈక్వల్ టు 3/5, cos x ఈజ్ ఈక్వల్ టు -4/5, tan x ఈజ్ ఈక్వల్ టు -3/4 అండి. cosecant x 5/3, secant x అంటే -5/4, cot x అంటే -4/3. ప్రాబ్లంలో థర్డ్ వన్ అండి. cot x ఈజ్ ఈక్వల్ టు 3/4, x లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అండి. అంటే మనకి cot x అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. ఇక్కడ మనకి థర్డ్ క్వాడ్రంట్లో మనకి cot x, tan x పాజిటివ్ అండి, మిగతా అన్నీ నెగిటివ్. కాబట్టి మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే cot x ఈజ్ ఈక్వల్ టు 3/4 అండి. అంటే మనం దీని నుంచి tan x రాయొచ్చు. tan x అంటే మనకి రెసిప్రోకల్ ఆఫ్ 1/cot x కాబట్టి మనకి 1/3/4 అవుతుంది. అంటే మనకి 4/3 వస్తుందండి cot x. అలాగే మనకి ఒకటి ఫార్ములా ఉందండి ఐడెంటిటీస్లో. వి నో దట్ 1 + tan square x ఈజ్ ఈక్వల్ టు secant square x. దాని నుంచి మనకి tan x ఉందండి, secant x ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 + tan square x అంటే tan అంటే 4/3 హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు secant square x. ఇక్కడ మన ఎల్సిఎం కట్టేస్తే 9 + 16/9 అండి ఈజ్ ఈక్వల్ టు secant square x. ఇక్కడ ఎంత అవుతుందంటే 25/9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు secant square x అండి. ఇక్కడ మనకి secant x రాస్తే ±5/3 అవుతుంది. అంటే మనకి ఇక్కడ secant x నెగిటివ్ అండి, నెగిటివ్ కాబట్టి మనం నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. అంటే secant x -5/3 తీసుకోవాలి. ఇది secant x అండి. cos x అంటే మనం ఏం రాస్తామంటే 1/secant x అండి. కాబట్టి ఇక్కడ 1/-5/3 అంటే 3/-5 అవుతుంది. ఇది cos x అండి. అంటే మనకి cot x వచ్చింది, tan x వచ్చింది, secant x వచ్చింది, cos x వచ్చిందండి. ఇక్కడ మనకి cos x వచ్చింది కాబట్టి నో దట్ sin square x + cos square x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. దాని నుంచి మనం sin square x sin x ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే sin square x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 - cos square x అండి. అంటే 1 - 3/5 హోల్ స్క్వేరు అంటే ఎంత అవుతుందంటే 1 - 9/25 అండి. అంటే 16/25 అవుతుంది. ఇక్కడ మనకి sin x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ±4/5 అవుతుంది. ఇక్కడ మనకి సైన్ నెగిటివ్ అండి కాబట్టి ఏం తీసుకోవాలంటే sin x ఈజ్ ఈక్వల్ టు -4/5 తీసుకోవాలి. అలాగే మనకి cosecant x అండి. cosecant x అంటే రెసిప్రోకల్ ఆఫ్ sin x కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆన్సర్ -5/4 అవుతుందండి. ఈ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటంటే cot x అండి, cot x ఈజ్ ఈక్వల్ టు 3/4, తర్వాత tan x అండి 4/3, అలాగే మనకి secant x అండి, secant x -5/3, అలాగే cos x అండి -3/5, అలాగే మన sin x అండి, sin x అంటే మనకి -4/5 అయింది. cosecant x అంటే
ఇక్కడ -5/4 అండి. ఈ 5 టెక్నోమెట్రీలో సెకండ్ రోమన్లో ఫోర్త్ వన్ అండి. సీకెంట్ x = 13/5 ఎక్స్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అండి. ఇక్కడ మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి అంటే Q4లో అండి, Q4లో మనకి కాస్ సీకెంట్ అండి, ఈ రెండు పాజిటివ్. ఇక్కడ మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అండి, ఎస్ టీ కప్స్ అంటే కాస్ సీకెంట్ పాజిటివ్ అండి. ఎక్స్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి మనకి ఏమి ఇచ్చాడంటే సీకెంట్ x అని ఇచ్చాడండి. సీకెంట్ x = 13/5. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే కాస్ x ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ x = 1/sec x అండి రెసిప్రోకల్. అంటే ఎంత అవుతుందంటే 5/13 అవుతుంది. అంటే మనకి సీకెంట్ x కాస్ x రెండు పాజిటివ్ అండి, రెండు పాజిటివ్ వచ్చినాయి. అలాగే మనకి ఇంకొక ఫార్ములా ఉందండి. వీ నో దట్ sin² x + cos² x = 1 అండి. దాని నుంచి మనకి ఇక్కడ sin² x ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin² x = 1 - cos² x. 1 - cos² x అంటే cos x అంటే ఎంత అంటే 5/13 అండి. అంటే 5/13 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 169 - 25/169 అవుతుంది. ఇక్కడ తీసేస్తే 144/169 అవుతుంది. ఇక్కడ sin² x = మనకి 144 అండి. sin x వాల్యూ అంటే మనకి అంటే 12/13 అవుతుంది, ± అండి. అంటే మనకి ఇక్కడ పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలనేది మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ అండి కాబట్టి -12/13 తీసుకోవాలి. ఇక్కడ మనకి sin x వచ్చింది, అలాగే cos x వచ్చిందండి, సీకెంట్ x. ఇక్కడ మనకి 1+ అంటే మనం tan x ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే sin x/cos x. sin x అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 12/13. cos x అంటే మనకి 5/13 అండి. అంటే ఎంత అవుతుందంటే -12/5 అవుతుంది tan x అండి. అలాగే cot x ఫైండ్ అవుట్ చేద్దామండి. cot x అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/tan x కాబట్టి 1/tan x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే -12/5 అండి. అంటే ఎంత అవుతుందంటే -5/12 అవుతుంది. ఇక్కడ tan x cot x అండి, అలాగే sin x cos x, అలాగే సీకెంట్ x అండి. ఇక్కడ మనకి కొసీకెంట్ x ఫైండ్ అవుట్ చేద్దాం. కొసీకెంట్ x అంటే మనకి 1 రెసిప్రోకల్ ఆఫ్ sin x అండి కాబట్టి 1/sin x. sin x వాల్యూ అంటే -12/13 అంటే ఎంత అవుతుందంటే -13/12 అవుతుంది sin x. ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ వచ్చినాయి లేదో ఒకసారి చూడండి. అంటే సీకెంట్ x cos x అండి 2, ఇక్కడ 3 అండి sin x, 4 tan x, 5 cot x అండి, 6 కొసీకెంట్ x. ఈ మామూలుగా 6 టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. అంటే సీకెంట్ x అంటే 13/5, cos x అంటే 5/13 అండి, అలాగే sin x అంటే -12/13, tan x అంటే -12/5, cot x అంటే -5/12, కొసీకెంట్ x అంటే -13/12 అండి. ఇవి 6. నెంబర్ 5 అండి. tan x = -5/12 ఎక్స్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అండి. సెకండ్ క్వాడ్రంట్లో మనకి ఏవి పాజిటివ్ అంటే సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్ అండి, మిగతా అన్ని నెగిటివ్. కాబట్టి మిగతా ఒకసారి సొల్యూషన్ చేద్దాం. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే tan x అండి. tan x = -5/12 అండి. అంటే దీని నుంచి మనం cot x ఫైండ్ అవుట్ చేయొచ్చు. cot x ఏమవుతుందంటే -12/5 అవుతుంది. ఇక్కడ మనకి ఒక ఫార్ములా తెలుసండి ఐడెంటిటీస్ నుంచి, నో దట్ 1 + tan² x = sec² x అండి. దాని నుంచి మనకి 1 + tan x అంటే -5/12 హోల్ స్క్వేర్ అండి sec² x. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 144 + 25 అండి, 25/144. ఇక్కడ sec² x అండి.
169/144 secant square x. ఇక్కడ secant x అంటే ±13/12 అండి. ఇక్కడ మనకి అంటే secant నెగిటివ్ అండి, secant నెగిటివ్ కాబట్టి ఏమవుతుందంటే -13/12 అవుతుంది. cos x ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ cos x = 1/secant x అండి. కాబట్టి ఏం రావచ్చు అంటే -13/12 అండి. అంటే ఎంత అవుతుందంటే -12/13 అవుతుంది cos x అనేది. అలాగే మన cos x వచ్చింది కాబట్టి మనకి ఏం వాల్యూస్ వచ్చినాయంటే tan x ఆల్రెడీ గివెన్, cot x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే secant x అండి, secant x నుంచి cos x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే మనకి వి నో దట్ sin square x + cos square x = 1 అండి. దాని నుంచి మనకి sin square x = ఫార్ములా ఏంటంటే 1 - cos square x అండి. కాబట్టి 1 - 12/13 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 169 - 144/169. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందంటే 25 అవుతుందండి. 25/169 అంటే 5 ± ఏమవుతుందంటే ఇక్కడ sin x అండి. sin x = ±5/13 అవుతుందండి. అంటే మనం ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి మనకి సైన్ పాజిటివ్ అండి, కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, అంటే 5/13 తీసుకోవాలి. అలాగే మనకు secant x రాస్తే ఏమవుతుందంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/sin x కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ 13/5 అవుతుందండి. ఇది మనకి అంటే tan x = -5/12, cot x = -12/5 అండి. అలాగే secant x అండి, secant x -13/12, cos x -12/13, sin x అండి ఇక్కడ 5/13, cosecant x 13/5 అండి. ఇది మనకి ఎక్సర్సైజ్ 3Bకి సంబంధించి క్వశ్చన్స్ అండి, ఎగ్జాంపుల్ సమ్స్. అలాగే ఎక్సర్సైజ్ 3Bకి సంబంధించిన సమ్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు మీ ఇంటర్మీడియట్ గ్రూపుల్లో కొద్ది ఫార్వర్డ్ చేయండి. అంటే మనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారండి, అంటే మామూలుగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.